మన పరమార్థం. సాయికి ప్రవృత్తి చేసిన భక్తులకు బ్రహ్మమే సత్యం అన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో జగత్తు మిథ్య అన్న నిజం కూడా అవగతమవుతుంది. మనకు నిజంగా కావలసినది ఈ ఆనంద స్థితియే. చిత్తం ఇలాంటి ఆనంద స్థితిలో లీనమైపోతే, సదా సర్వదా ఈ స్థితిలోనే ఉంటే సుఖం, శాంతి, సమాధానం అన్నీ ప్రాప్తిస్తాయి. ఇదే మనమందరం పొందవలసిన పరమ పురుషార్థం. సాయి శరణాగతి. శ్రీ సాయి ఇలాంటి ఆనందకని. సముద్రంలా ఆయన పరిపూర్ణుడు. ఆయన భక్తులు సౌభాగ్యవంతులు. వారికి ఈ పరమానందాన్ని కోరవలసిన అవసరమే లేదు. శుద్ధ బ్రహ్మస్థితిలో ప్రకృతి లేదు, పురుషుడు లేడు. దివాకరుడు ప్రకాశిస్తున్నప్పుడు రాత్రి ఉంటుందా, దినం ఉంటుందా? సాయిబాబా నిజంగా గుణాతీతుడు, మూలతః నిర్గుణుడు. కానీ భక్త కళ్యాణం కోసం ఆపన సగుణుడయ్యాడు. నేనా విమలగణుడైన సాయికి అనన్య శరణాగతుడనవుతున్నాను. సాయి సమర్థుని శరణాగతి పొందినవారు అనేక అనర్థాల నుండి బయటపడ్డారు. నేను కూడా ఇదే స్వార్థ ప్రయోజనం కోరి సాయి పాదపద్మాలకు శిరసా నమస్కరిస్తున్నాను. తత్వదృష్ట్యా సాయి ఏకం. కానీ భక్తుల సుఖాన్ని అనుభవించడం కోసం ద్వైతాన్ని, రూపాన్ని స్వీకరిస్తాడు. భక్తులకు తన లీలలను ప్రదర్శిస్తాడు. అట్టి ప్రేమ సాయికి నమస్కారం. సర్వజీవుల్లో చిక్కలా రూపంలో ఉంటాడు సాయి. సంవిత్ స్ఫురణ అధిష్టానం సాయి. బ్రహ్మతత్వానికి ఆధారం. జడచేతన జీవుల రూపంలో వ్యక్తమయ్యేది సాయియే. ఈ సాయికి ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. గురురాయా, ఆనందమూర్తి, నీవే నా పరమగతి. నీవు నాకు విశ్రాంతి. నువ్వు మాత్రమే ఆర్తుల దుఃఖాలను కడతేరుస్తావు. ప్రాణులకు వందనం. సర్వభూతాల్లో భగవంతుడే ఉంటాడనేదే పరమసత్యం. కాబట్టి చివరిగా నేను ఆ ప్రాణులన్నింటికీ నమస్కరిస్తున్నాను. నన్ను ఆ ప్రాణులన్నీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సర్వ ప్రాణులకు నా నమస్కారాలు. విశ్వభర్త అయిన ఆ భగవంతునికి ఆనందం కలుగునుగాక. అతను అంతర్గతంగాను బాహ్యంగాను విశ్వంబరుడై ఉన్నాడు. అతను ఏకాత్ముడు, అభేద స్వరూపుడు. ఇక్కడితో ఈ నమస్కార పర్వం ముగుస్తుంది. ఈ నమస్కార ఆచరణను ప్రతి కార్యానికి ఆరంభంలోనూ ముగింపులోనూ అనుష్ఠించాలి. ఇదే ఈ గ్రంథానికి మంగళాచరణం. ఇక నేను ఈ గ్రంథ ప్రయోజనాన్ని నివేదిస్తాను.